శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జల్లి సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం సంభవిస్తే మరి ప్యాలెస్లోనే ఉన్నటువంటి ముఖ్యమంత్రి అటు దిక్కైనా చూడలేదు. మరోవైపు ఇక్కడ హైడ్రా పేరుతోటి హంగామా చేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నాడు. ఇలా హైడ్రా మరి అక్కడ ఆ మంటలను ఆర్పే విషయంలో మాత్రం మరి ఏదైతే ఆ సహాయక చర్యలు చేపట్టడంలో మాత్రం విఫలమైందని చెప్పక తప్పదు. ఇక కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నప్పటి నుండి మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ ఆనవాళ్ళను చెరిపేస్తా అని చెప్పుకుంటూ తిరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఏదైతే రాజముద్రలో దానిలో రాచరిక చిహ్నాలు ఉండద్దు, అందులో చార్మినార్ను తొలగిస్తా, కాకతీయ కళాతోరణం తొలగిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ కు ప్రచారం చేసి పెడతా ఉన్నాడంటే దానిలో మరి ఇక్కడ ఆశ్చర్యం ఏమీ లేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదైతే ప్రపంచ అంతర్గత పోటీలు ఏవైతే జరుగుతా ఉన్నాయో వాళ్లకు మరి ఇక్కడ 17 నెలల కాలంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క కార్యక్రమం కూడా లేకపోవడంతో, ఏ ఒక్క కట్టడం కూడా లేకపోవడంతో, ఏ ఒక్క అద్భుతం కూడా సృష్టించకపోవడంతో మరి ఇక్కడ చేసేదేమి లేక కేసీఆర్ ఆనవాళ్ళనే మరి ఇక్కడ తెలంగాణకు చారిత్రక కట్టడాలుగా చూపించాల్సిన పరిస్థితి పాపం మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి నెలకొనున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరి ఇక్కడ అందగత్తలందరినీ కూడా తీసుకెళ్లి మరి ఇక్కడ తెలంగాణ ఏదైతే చారిత్రక కట్టడాలు, తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసే కట్టడాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దింపుతా ఉన్నారు. ఇక్కడ యాదాద్రి టెంపుల్ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ కేసీఆర్ కళల సౌధం, మరి ఇక్కడ ఆంధ్రాకు తిరుపతి ఏ విధంగా ఉన్నదో దానికి మరి ధీటుగా మనం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ఆ గుడిని డెవలప్ చేసుకోవాలి. మరి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా దీన్ని రూపుదిద్దుకోవాలని చెప్పి మరి ఇక్కడ దాన్ని ఏ విధంగా అయితే అద్భుతమైన కట్టడాన్ని నిర్మించిందో ఆ కట్టడం వద్దకే మరి ఇక్కడ ఏదైతే అందాల మరి రాసులందరినీ కూడా ఏదైతే మిస్ వరల్డ్ పోటీ కంటెస్టెంట్లందరినీ కూడా తీసుకుపోయి ఇది మా తెలంగాణ చారిత్రక కట్టడం అని చూపిస్తా ఉన్నాడు. ఆయన దౌర్భాగ్యం మరి అట్లా ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మరి ఇక్కడ అద్దాల మేడలు ఎందుకు అన్నాడు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రోజు అద్దాల మేడలు ఎందుకు, ఇవాళ పోలీసులో కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టడానికి ఇలాంటి కట్టడం అవసరం అన్నాడు. ఇవాళ చూసుకుంటే ఆ కట్టడంలోనే ఏదైతే అందాల మరి పోటీల కంటెస్టెంట్లందరినీ తీసుకుపోయి మరి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అన్నింటినీ కూడా వాళ్లకు వివరించిండ్రు. ఈ అందాల పోటీల భామలను దీని ముందు చూసి అద్భుత కట్టడాలు అబ్బురపరిచే విధంగా ఉన్నాయని చెప్పి మరి చూపిస్తే మరి ఇక్కడ ఏదైతే ఇంకొక అంశాన్ని చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఈ సచివాలయ అందాలను చూసి మైమరిచిపోయినరు అందాల భామలు. అసలు ఇది ఏ కాలంలో జరిగింది, దీన్ని నిర్మించింది ఎవరు అని చెప్పి ఏవైతే ఈయన కట్టడాలకు తీసుకుపోయినరో ఆ కట్టడాలకు తీసుకుపోయిన ప్రతి దగ్గర కూడా వాళ్ళకి ఎవరైతే పర్యవేక్షణ చేస్తా ఉన్నారో అధికారులను మరి ఇక్కడ యాదాద్రి టెంపుల్ ఎవరు కట్టిండ్రు, అదేవిధంగా సచివాలయం ఎవరు కట్టిండ్రు, మరి అదేవిధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎవరు కట్టిండ్రు, ఈ టీ హ్యాబ్ను ఎవరు నిర్మాణం చేసిందంటే ఎక్కడికి వెళ్ళినా మరి ముందుగా రోజు ఆ బుద్ధవనంకి వెళ్ళిండ్రు. ఆ బుద్ధవనం దగ్గర కూడా చూసుకున్నట్టయితే అని చెప్పి హూ ఈజ్ కేసీఆర్ అయితే ఎవరిని అడిగినా ఎవరి నోట విన్నా కూడా ఎవరు కట్టిండ్రు అంటే కేసీఆర్ అని చెప్పడంతో హూ ఈజ్ కేసీఆర్ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే 100కు పైగా దేశాల నుంచి వచ్చిన అందాల భామలందరూ కూడా మరి కనబడ్డ వల్ల మరి ఈ కట్టడాలకు అభ్రపరిచి హూ ఈజ్ కేసీఆర్ అంటే ఆయనే తెలంగాణ సాధకుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మరి ఇక్కడ దీక్షాపరుడు, మరి ఇక్కడ ప్రత్యేక తెలంగాణను మరి ఇక్కడ తీసుకొచ్చిన తెలంగాణ జాతి పిత అని చెప్పి అధికారులు కూడా చెప్పిండ్రు. ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ చేసిన ఏదైతే అద్భుత కట్టడాలు, కేసీఆర్ ప్రతిభ మరి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఆయనే ప్రచారం చేయాల్సిన దుస్థితి రేవంత్ రెడ్డికి నెలకొన్నదనే అంశాన్ని మనం ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా నమస్తే తెలంగాణలో తప్పుడు కేసులు పెడితే తిప్పలే, కట్టుతప్పిన పోలీసులపై బీఆర్ఎస్ ఉల్టా కేసులు, రాజకీయ ఒత్తిళ్లతో బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు తప్పుడు కేసులు, వేధింపులు, 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లోనూ కొందరు అత్యుత్సాహం, అక్రమంగా అరెస్టులు, కోర్టు తీర్పుల్ని ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యం టార్గెట్ చేసి తప్పుడు సెక్షన్ల బనాయింపు, కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ లీగల్ సెల్, ఐఓ మొదలు డీజీపీ వరకు నోటీసులు, రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై న్యాయ పోరాటం, సామాన్యుడికైనా కాకీలకైనా ఒకే చట్టం, అనేక సందర్భాల్లో న్యాయస్థానంలో తీర్పు అని చెప్పి సామాన్యులకే కాదు చట్టాన్ని అమలు చేసే పోలీసులకైనా చివరకు చట్టాలను చేసే ప్రజాప్రతినిధులకైనా ఒకే చట్టం. అయితే రాజకీయ చదరంగంలో పావులుగా మారిన కొందరు పోలీసు అధికారులు
ఈ వాస్తవాన్ని మర్చిపోతా ఉన్నారు. రాజకీయ ఎజెండాను తమ భుజాన వేసుకుంటున్నారు. సర్కారు పెద్దల అనధికార ఆదేశాలను అమలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఏడాదిన్నరగా తెలంగాణలో ఎన్నో కేసులు, మరెన్నో వేధింపులు, 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లోనూ అరెస్టులు వద్దంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులు వెలువరించినా దానిపై డీజీపీ సర్క్యులర్ ఉన్న కొందరు పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. సర్కారు పెద్దల పాపకం కోసం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల్ని అక్రమంగా నిర్బంధించి వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. దీని ద్వారా పోలీసులకు ఏమొస్తుంది అని అంటే, వాళ్ళు కోరుకున్న చోట పోస్టింగ్ వస్తుంది. మీ సర్వీస్ ఎంత, 30 నుంచి 35 సంవత్సరాలు మరి మీరు సర్వీస్ చేసే అధికారులు ఇవాళ ఉండబోయే 3 ఏళ్ల సర్వీస్ కోసం మరి మీరు ఇక్కడ అవకతవకలకు పాల్పడితే రేపు ఇబ్బందులు పడేది ఎవరు? ఇవాళ ఉల్టా కేసులు వేయబోతా ఉన్నది. బీఆర్ఎస్ తన కార్యకర్తలను కాపాడుకోవడానికి ఇక్కడ మరి ఏదైతే లీగల్ సెల్ ని ఏర్పాటు చేసింది, ఇవాళ అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా పోయి మరి మీ తప్పుడు కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మరి మీ మీదనే మరి ఇక్కడ ఉల్టా కేసులు వేసి అవసరమైతే పరువు నష్టం దావాలేసి మిమ్మల్ని కూడా మరి ఖచ్చితంగా కోర్టుకి డానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒక్కొక్కరి మీద మరి 10 నుంచి 15 కేసులు. ఇక్కడ మంతనేని నియోజకవర్గానికి వస్తే ఇప్పటికే 3 మీద ఆల్రెడీ రౌడీ షీట్లు ఓపెన్ చేసిండ్రు. మరి సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇక్కడ ప్రజలను చైతన్యవంతం చేయడానికి అంబేద్కర్ సాక్షిగా మరి అక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే మరి ఇక్కడ నేరం చేసే ఉద్దేశంతో గుమిగుడింది అని చెప్పి పోలీస్ కానిస్టేబుల్ ద్వారా కంప్లైంట్ తీసుకొని కేసులు నమోదు చేసిరంటే ఎంత అప్రజాస్వామిక పాలన మరి ఇక్కడ మంతనిలో తర్వాత రాష్ట్రంలో జరుగుతుందో మనం ఇక్కడ చూడవచ్చు. అందుకే మంతనిలో ప్రజాస్వామ్య పోరాటం పేరుతోటి పుట్టమధు మరి ఇక్కడ ఒక ఉద్యమానికి తెరలేపిండు. ఇవాళ అనేక మంది అక్రమ కేసులు, నా మీద 11 కేసులు. నేను చేసిన నేరం ఏంటంటే టీజీ ద్వారా మరి ఎప్పటికప్పుడు ఇక్కడ ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడమే నేను చేసిన నేరమైంది. దాంతో నన్ను ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. మరి ఈ రకంగా అక్రమ కేసులు పెట్టిన పోలీస్ అధికారులు రేపు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళా వాళ్ళకు పోయి మళ్ళా వాళ్ళకి సెల్యూడ్ కట్టి జోపుతాం, మళ్ళీ మేము పోస్టింగ్ తెచ్చుకుంటాం అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా ఏ ఒక్కరిని కూడా ఇడిచిపెట్టేది లేదని చెప్పి మరి ఇక్కడ కేటీఆర్ మొదలు కేసీఆర్ వరకు ఎవరు కూడా మరి ఇక్కడ మిమ్మల్ని ఉపేక్షించేది లేదు. మా సామాన్య కార్యకర్తకు ఇబ్బంది జరిగినా కూడా పేరు నోటు చేసుకొని ఆ పేరు మరి ఖచ్చితంగా మీరు చెప్పుండ్రి, వాళ్ళని కూడా మనం శంకరగిరి మాన్యాలకు పంపిద్దామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ కింది వాళ్ళతో ఏమైతుంది, కార్యకర్తలను వేధిస్తే మళ్ళీ ఏదైనా పైన ఉన్న మరి ఇక్కడ పెద్ద స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి పట్టుకుంటే ఇవన్నీ మర్చిపోతారు అనుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయేది లేదు. ఎవరెవరైతే పోలీస్ అధికారులు బీఆర్ఎస్ నాయకులను వేధింపులకు గురి చేస్తా ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేసుకుంటా ఉన్నారు పింక్ బుక్ లో. ఖచ్చితంగా మరి మీకు కూడా దీని పర్యవసానం అనుభవించక తప్పదు అనే విషయాన్ని పోలీస్ అధికారులు ఇకనైనా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికే చాలా తప్పిదాలు జరిగిపోయినాయి, ఇంకా కూడా మేము అణచివేస్తామని చెప్పి మరి ఇక్కడ ప్రయత్నాలు చేస్తే మీకు కూడా తిప్పలు తప్పవు. మీరు కూడా మరి కోర్టు మెట్లెక్క తప్పది. మరి తద్వారా మీ సర్వీసు పూర్తిగా మరి ఎక్కడైతే ఆంధ్రలో చూసుకున్నాం ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు అంటే మరి ఒక టెర్రిఫిక్ ఆఫీసర్ గా పేరుండే ఆయన జగన్ పాలనలో మరి ఎవరో నటి జత్వానిని నిర్బంధించి ఆమె మీద అక్రమ కేసులు పెట్టిందని చెప్పి అలా జైలు పాలైన విషయాన్ని మరి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఐపీఎస్ ఆఫీసర్ తప్పు చేస్తేనే జైలుకి వెళ్ళిండ్రు. మరి మీరు ఎస్ఐలు, సిఐలు, ఏసీపీ స్థాయి అధికారులు చేస్తే ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా మీరు ఒకసారి అర్థం చేసుకొని మీకు మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకుల అడుగులకు మడుగులొత్తడమే ముఖ్యమా, లేదంటే మీరు ఒక పోలీస్ అధికారిగా మరి ప్రజలకు మరి ఏదైనా న్యాయం చేయడానికి మరి మీరు నిజమైన పోలీసుగా వ్యవహరించడానికి మరి ఇక్కడ మీరు సిద్ధంగా ఉన్నారు అనేది అర్థం చేసుకోవాలి. పోస్టింగ్ల కోసం ఇక్కడ ఏదైతే అక్రమ కార్యకలాపాలకు, అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తే రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవని చెప్పి మరి ఇక్కడ బాజాప్తా హెచ్చరిస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందాల పోటీ లేని అర్ధనాదాలు పట్టవా, నీళ్లు లేని ఫైర్ బ్రిగేడ్లు, ఆక్సిజన్ లేని అంబులెన్స్ల ఇంత నిర్లక్ష్యం అయితే ప్రజలకు నిత్యం ప్రమాదమే. సకాలంలో సాయం అందితే ప్రాణ నష్టం తగ్గి ఉండేది. ఇకనైనా మేల్కొని మరో ప్రాణం పోకుండా చూడాలి. ఘటనా స్థలానికి సీఎం వచ్చి ఉంటే బాగుండేది. బాధితుల ఆర్తనాదాలు వింటే గుడ్డే చెరువవుతుంది. వారి పట్ల ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలి. బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పి గుల్జార్ హౌస్ ప్రమాదం ఏదైతే జరిగిందో అది హైదరాబాద్ చరిత్రలోనే అతి పెద్ద దుర్ఘటన. బాధితులు తమ బాధను చెప్తూ 2.5 ఏళ్ల చిన్నారిని అక్కడ సమాధి చేసి వచ్చినాం. ఇంతకంటే మా జీవితంలో దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా, మేము బతికి లాభమైంది అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారట. ఫైర్ ఇంజన్ లో నీళ్లు లేవు, అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదు.
మరి ఇక్కడ అవి కనుక అందుబాటులో ఉంటే ప్రాణ నష్టం తగ్గి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ ఇక్కడ రాష్ట్ర మౌలిక వసతుల కల్పన మీద పెట్టట్లేదని చెప్పి నిన్న రోజున ఏదైతే మరి ఇక్కడ గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం బారిన పడ్డ మరి వాళ్ళ కుటుంబ సభ్యులు మృతుల కుటుంబ సభ్యులు నిన్నటి రోజున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం వాళ్ళని పరామర్శించింది. మరి సందర్భంగా వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నారు. మరి ఏదైతే అంబులెన్సులు వచ్చినాయి సకాలంలో వారిని ఆసుపత్రికి తరలించలేదు, అంబులెన్సులలో దానిలో ఆక్సిజన్ లేదు అని చెప్పి వాళ్ళు వేదన పడతా ఉన్నారు. మరోవైపు అగ్నిమాపక కేంద్రాల నుంచి వచ్చినాయి, వాళ్ళు తక్షణమే స్పందించారు, కానీ వాళ్ళకు సరైన నీటి సౌకర్యం లేదు. దాంతో ఆ మండలార్పణలో కాస్త ఆలస్యమైంది. ఇంకాస్త ముందుగా ఉంటే ఇంకొన్ని ప్రాణాలను కాపాడి ఉండేవారు. ఏదేమైనా అగ్నిమాపక సిబ్బంది మాత్రం మరి తక్షణం స్పందించి ప్రయత్నం చేసిండ్రు. మరి ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసమే హైడ్రా పుట్టింది. హైడ్రా మాత్రం ఇందులో మరి శూన్యం అని చెప్పాలి. హైడ్రా స్పందన మాత్రం మరి డిజాస్టర్ ను ఎదుర్కోవడంలో శూన్యంగా మారిందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఏదేమైనా అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ మాత్రం ప్రజా సమస్యల పరిష్కారం మీద లేదు. ఎందుకంటే సీఎం గా రేవంత్ రెడ్డి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి కాబట్టి ఆ హోమ్ మినిస్టర్ ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ డిజాస్టర్ కాబట్టి దీనికి ఆయన ఖచ్చితంగా వచ్చి ఉండాల్సింది. లేదంటే మరి ఇక్కడ అంతా బిజీగా ఉండే ముఖ్యమంత్రి నిన్న రోజు చెప్పిండు 24 hours పనిచేస్తా ఉన్నాడట. పాపం నిద్ర కూడా ఉండలేదు ఆయనకు. మరి 24 గంటలు పని చేస్తే ఆయనకు రోజులో ఉండేదే 24 గంటలు కాబట్టి నిద్రాహారాలు మాని మరి పనిచేస్తా ఉన్నాడట. ఏ విధంగా ఏం పని చేస్తా ఉన్నాడు ఆయన అంటే హరీష్ రావును ఎట్లా తిట్టాలి, రేపు కేటీఆర్ని ఎట్లా తిట్టాలి, కేసీఆర్ని ఎట్లా తిట్టాలి, వేదిక ఏదన్నా కానీ సందర్భం ఏదన్నా కానీ ఆఖరికి నిన్న ఇందిరా మరి సౌర జల వికాసం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టిండు. అందులో కూడా తిట్టడమే. మరి ఆయన తిట్లకు మొక్కాలే. ఇప్పటి వరకు 17 నెలల్లో ఆయన చేసిన ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు, చూపించుకోవడానికి ఏది లేదు. మన డ్రోన్ షో చూసుకున్నట్టయితే మరి గతంలో కేసీఆర్ డ్రోన్ షో నిర్వహించినప్పుడు మరి అక్కడ ఆయన చేసిన కట్టడాలకు సంబంధించిన చూస్తే అబ్బురపడ్డరు మరి జనం. ఈయన చూసుకున్నట్టయితే ఆయన ఆ డ్రోన్ షోను చెప్పుకోవడానికి మరి ఇక్కడ వీళ్ళు సాధించిన అంశాలే ఏమి కూడా లేక 6 గ్యారంటీలను పథకాలను అమలు కానీ అరకొరగా అమలయ్యేటువంటి పథకాలు ఇప్పటికే రైతు భరోసా రాక మరి ఇక్కడ రైతులందరూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ 3 సంవత్సరాలలో కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్టును, అదేవిధంగా ఏడాది తిరిగే లోపు 7,200 మెగావాట్ల ఉన్న కరెంటును మరి మనకు ఆ రోజులో 6 నుంచి 10 గంటలు కూడా విద్యుత్ సరఫరా లేని సమయం నుంచి 24 గంటల విద్యుత్ ఇచ్చే మరి రాష్ట్రంగా తయారు చేసిండు. అది కూడా మరి ఇక్కడ ఏడాది తిరిగేలోపు కేసీఆర్ చేసిండు. అసలు ఏ ఒక్క విజయం అన్నా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి సాధించిందా అనేది మరి ఇక్కడ గమనించాలి. ఆల్రెడీ మరి పెట్టిన పొయ్యి అండిన కుండలాగా మరి తీసుకొచ్చి పెట్టిండు తెలంగాణను. దాని మీద ఉన్న వంట చేసిన దాన్ని మరి ప్రజలకు పంచిపెట్టడం కూడా చేతనవడం లేదు. ఇలా మిషన్ భగీరథ పథకం ద్వారా మరి ఇక్కడ ఇంటింటికి నల్లా నీళ్లు, నల్గొండ లాంటి ఫ్లోరైడ్ మరి ఇక్కడ ఆ జిల్లాలో ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చిండు. అక్కడ కూడా మరి మిషన్ భగీరథ ద్వారా గోదావరి నీళ్ళు ఇస్తా ఉంటే ఈరోజు ఆ పథకాన్ని మరి ఇక్కడ ఏదైతే మెయింటెనెన్స్ చేయలేక దాన్ని చేతులెత్తేసింది ఇవాళ ప్రభుత్వం. ఇవాళ కాళేశ్వరం మీద కుట్రలు అన్నీ మరి ఇక్కడ మేడిగడ్డ కూలింగ్ అని చెప్పి అన్నారం సుందిల గేట్లను కూడా ఎత్తేసి గోదావరిని ఎడారిగా మార్చి తాగునీటి కూడా కొరతలు సృష్టించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైడ్రా తోటి మరి రియల్ ఎస్టేట్ రంగాన్ని కుప్పగొల్చింది. ఇవాళ ఆదాయం లేదని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నది. మరి ఇక్కడ ఉద్యోగులందరినీ కూడా వేధింపులకు గురి చేస్తున్న ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి ఏ ఒక్క కార్యక్రమం కూడా లేదు. 80% పూర్తయినా మరి ఆయన సొంత జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేక 17 నెలల కాలాన్ని మరి వృధాగా కేవలం గత ప్రభుత్వాన్ని తిట్టదండకంతో తిట్టుకుంటూనే తిరుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ 529 రోజులైంది కాంగ్రెస్ పాలన వచ్చి. అన్నదాతల మరి ఇక్కడ ఆత్మహత్యలు మాత్రం 501కి చేరింది. అంటే యావరేజ్ గా రోజుకొక్కరు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. నిన్నటి రోజున 2 ఆత్మహత్య చేసుకున్నారు. దిగుబడి లేక ధర రాక పత్తి రైతు సూసైడ్ అట. రింగ్ రోడ్ లో భూమి పోతున్నదని మరొక రైతు. ఆదిలాబాద్ సిద్దిపేట జిల్లాలో విశాలం నిత్యం మరి ఇక్కడ రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయినా కూడా రైతు ఆత్మహత్యల నివారణకు ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన ప్రణాళిక లేదు. వాళ్లకు ధైర్యం నూరిపోసింది లేదు. కనీసం వాళ్లకు మరి రైతు భరోసా అన్న సకాలంలో ఇద్దాం, పెట్టుబడి సాయం అందితే కొంతవరకు ఊరట ఉంటుందనే ఆలోచన కూడా లేదు. మరి ఇక్కడ ఏదైతే
ప్రతి ఏదైతే కౌలు చేసే రైతులకు కూడా మరి ఇక్కడ రైతు భరోసా ఇస్తారని కౌలు రైతుల మాట దేవుడెరుగు. అసలు పట్టా రైతులకే ఇప్పటి వరకు ఇస్తలేదు. సాగు చేసిన ప్రతి ఎకరాకు మేము పైసలు ఇస్తామన్నాడు. అదేవిధంగా పండించిన ప్రతి పంటకు మరి క్వింటాల్కి 500 అన్నాడు. ఆ తర్వాత సన్నవడ్లకు అన్నాడు బోనస్. ఇప్పుడు బోనస్ను బోగస్ చేసిండు. మొత్తానికి రాష్ట్రాన్ని కుప్పగూల్చిపెట్టి ఆంధ్ర వాళ్ళు ఏదైతే తెలంగాణ విడిపోయే సమయంలో మీకు పరిపాలన చేత కాదు, మీరు ఖచ్చితంగా మరి ఇక్కడ కరెంటుకి ఏడుస్తారు, నీళ్ళకి ఏడుస్తారు అని చెప్పి ఏదైతే చెప్పిండ్రో ఇవాళ ఆ పరిస్థితులను తీసుకొస్తా ఉన్నాడు. మరి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన తర్వాత కూడా దాన్ని మరి ఇక్కడ సరిగ్గా నడపలేక శతికిల పడేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఉద్యోగులను అవమానిస్తారా, ప్రభుత్వ సొమ్ము దోచుకు తింటున్నట్టు చిత్రీకరించడం దుర్మార్గం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రేటు వైఖరి సిగ్గుచేటు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించాలి. దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. జూన్ 2లోగా స్పందించకపోతే పోరాటమే తెలంగాణ ఉద్యోగుల సమన్వయ కమిటీ. మరి ఇక్కడ తెలంగాణ ఉద్యోగుల చేసి చేతులు ఎత్తేసింది. ఉద్యోగుల చేసి ప్రభుత్వానికి అమ్ముడు అయిందని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకులు అంటూ ఉన్నారు. మరి ఇక్కడ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు సంబంధించి సమన్వయ కమిటీని వేసిండు. మరి మిగతా ఉద్యోగ సంఘాలు ఎవరైతే ఉన్నారో మరి నిజంగా ఉద్యోగుల మరి ఎలా అయితే వాళ్ళ డిమాండ్ల సాధన కోసం మరి ఇక్కడ సమన్వయ కమిటీతో సంప్రదిస్తా ఉన్నారు. వీళ్ళు కూడా జూన్ 2 వరకు అల్టిమేటం జారీ చేసిండ్రు. ఇవ్వకపోతే ఉద్యోగ చేసి మరి ముందుకు రాకపోయినా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులందరూ పోరుబాట పట్టడానికి సిద్ధం కాబోతున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముందు ఏ విధంగా అయితే మరి ఇక్కడ ప్రజలను ఊదరగొట్టిండో, ఆశ పెట్టిండో, మరి ఇక్కడ అన్ని రకాలుగా మరి ఇక్కడ అరిచేతిలో వైకుంఠం చూపించిండు. మేము మీ ఇంట్లో ఒక్కరికి పెన్షన్ వస్తుంది, 2000 ఇస్తాడు, నేను 4000 ఇస్తా. ఒక్కరికి కాదు, మీ ఇంట్లో ఇద్దరికి ఇస్తా. భార్యకి వస్తే భర్తకు, భర్తకు వస్తే భార్యకి, ఇద్దరికి అవుతుంది, సరి 4000 ఇస్తా అన్నాడు. మరి మీ ఇద్దరు అత్తమామలకు వస్తే మరి కోడలికి వద్దా అన్నాడు. నీ కూడా 2500 ఇస్తా అన్నాడు. ఇచ్చేది లేదు, సచ్చేది లేదు కాబట్టి. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లను ఊదరగొట్టిండు. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ళది ఒక్కటి కూడా ఇంటి నిర్మాణం కాలేదు. 17 నెలల కాలం అవుతుంది. ఆ ఇందిరమ్మ జాకు సంబంధించి ఇంటి జాగా లేని వాళ్ళకు మరి ఇంటి జాగా కూడా ఇస్తా అన్నాడు. నిన్నటి రోజున ఏదైతే మరి ఇక్కడ ఇందిరా సౌర జల పథకం ఏదైతే పెట్టిండో ఆ జల పథకంలో సంబంధించి గిరిజనులందరికీ పోడు భూములలో సోలారు పంపు సెట్లు పెట్టిస్తాను అన్నాడు నిన్నటి రోజున. మరి అక్కడ గిరిజన మహిళలు మాకు ఇల్లు కట్టుకోవాలంటే జాగలేదు అని అంటే మేము ప్రభుత్వం దగ్గర జాగలేదు, మీరే అనుకోని చేతులెత్తేసిన పరిస్థితి. ఇంటి జాగ ఇవ్వలేం చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దళిత గిరిజనులకు స్థలాలపై నాడు హామీ చేవల డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ నేడు సర్కారు దగ్గర భూమే లేదని వెల్లడి. సొంతంగా కొనుక్కోవాలంటూ ఉచిత సలహా. మాచారం సభలో అద్దులు దాటిన అబద్ధాలు. 60,000 ఉద్యోగాలు ఇచ్చామన్న రేవంత్ సీఎం పర్యటనలో చెంచు ప్రతినిధులు అరెస్ట్ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే దానికి సంబంధించి ఉద్యోగాల విషయం తర్వాత చూసుకుందాం. ముందుగా మరి ఇక్కడ ఇంటి జాగా ఎవరికైతే ఇంటి జాగా లేదో వాళ్ళందరికీ కూడా ఇంటి జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామన్నాడు. దళిత గిరిజనులకైతే మరి ఇక్కడ మొదటి విడతలోనే ఇస్తామని అన్నాడు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ గిరిజనులకు నేనేదో మరి ఇక్కడ ఊదరగొట్టబోతున్నా అని చెప్పి ఇవాళ చూసుకున్నట్టయితే ఇంటి జాగా ఇయ్యలేము, మీరే కొనుక్కోరని చెప్పి చేతులు ఎత్తేసిండు. ఇగో ఇట్లా ఒక్కొక్కటిగా పథకాలను నీరు కాస్తూ రాబోయే రోజులలో అసలు రైతు భరోసా కూడా రామ్ పలికే అవకాశం ఉంటుంది. అందుకే చెప్పిండు కేసీఆర్, ఆశపడితే మోసపోయి గోసపడతామని చెప్పిండు. ఇవాళ ఆశపోయినరు, మోసపోయినరు, ఇక గోసలు పడతా ఉన్నారు తెలంగాణ ప్రజానీకం అంతా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మిమ్మల్ని చూసి యావత్ దేశం సిగ్గుపడుతున్నది. మీ క్షమాపణ ముసలి కన్నీరులా కనబడుతున్నది. కర్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. దర్యాప్తుకు సిటీ ఏర్పాటు చేయాలని ఆదేశం అని చెప్పి మరి ఇక్కడ ఒకవైపు ధైర్య సాహసాలతోటి మరి కల్నల్ సోఫియా మరి ఇక్కడ ఏమైతే దాడులు చేసిందో ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఆర్మీని 2 మహిళలతోటి మరి ఇక్కడ ఓమికా సింగ్ అదేవిధంగా కల్నల్ సోఫియా తోటి మరి ఇక్కడ ఆర్మీ భారత ప్రభుత్వం అంతా కూడా వాళ్ళని ముందు పెట్టి ఆపరేషన్ సింధూర్ను నడిపిస్తే మరి ఇక్కడ బీజేపీ తలతిక్క మంత్రి మరి ఏం మాట్లాడిందంటే పాకిస్తాన్ ఉగ్రవాదులను మీ సోదరితోటే హతం చేయించిండు మా ప్రధానమంత్రి మోడీ అని చెప్పిండు. అంటే మన భారత మహిళ మరి ఇక్కడ ముస్లిం అయినంత మాత్రాన అలా పాకిస్తాన్ ఉగ్రవాదులకు మరి ఆమెను సోదరిని చేసిండు. మరి ఈ రకంగా ఇంకా కూడా ముస్లింల మీద విషయం కక్కుతూనే ఉన్నది బీజేపీ. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడి ముస్లింలలో కొంతమంది పాకిస్తాన్ అనుకూలులు ఉండవచ్చు, కానీ ఇలాంటి ముస్లింలు కూడా ఉంటారు. మేము అందరం కూడా మాది హిందుస్థాన్ అని చెప్పి గర్వంగా చెప్పుకునే వాళ్ళు. అలాంటి కల్నల్ సోఫియా అక్కడ మరి ఉగ్రవాద శిబిరాలను కూల్చేస్తే మీ సోదరుతోటే కూల్చేయించ
చేసినామని చెప్పి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిండో దాని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మరి ఇక్కడ క్షమాపణ చెప్పినా మీ లోపల పశ్చాత్తాపం కనబడతలేదని చెప్పి సిట్టు దర్యాప్తును ఏర్పాటు చేసింది. మరి రాబోయే రోజులలో ఆయన మంత్రి పదవి ఊడిపోవడం ఖాయమని మరి ఇక్కడ చెప్పవచ్చు. ఇక గృహహింస కేసులను హైకోర్టు రద్దు చేయొచ్చు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. గృహహింస కేసులు అని చెప్పి మరి మహిళలు ఏదైనా మరి ఇబ్బంది పెట్టాలనుకుంటే ప్రతిదీ కూడా గృహహింస కేసే పెడతా ఉన్నారు. దాని మీద నిజాలు నీకు తెలిసి హైకోర్టు మరి రద్దు చేసే అవకాశం ఉంటుంది. మరి ఒక రద్దయిన కేసులు వాళ్ళు సుప్రీంకోర్టు పోతే మరి హైకోర్టు తీర్పును ఇక్కడ సమర్థించిన విషయాన్ని కూడా మనం గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మా పాలన దేశానికే రోల్ మోడల్ అట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శాంతి భద్రత నిర్వహణ, నిరుద్యోగ నిర్మాణంలో తెలంగాణ నెంబర్ 1. 16 నెలల్లో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినాం. 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఏదో తెచ్చిండు, పేపర్ల మీద తెచ్చిండు. శాంతి భద్రతల విషయాన్ని చూసుకుంటే తెలంగాణ ఒకప్పుడు నెంబర్ 1 గా ఉండేది. ఇవాళ శాంతి భద్రతల్లో పోలీసులు పూర్తిగా విఫలమైతా ఉన్నారు. మరి హైదరాబాద్ లో ఏదైతే అర్ధరాత్రి నడిరోడ్డు మీద కాదు, పట్టపగలు నడిరోడ్డు మీద మహిళలు తిరగలేని దుస్థితి ఏర్పడ్డది. ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణలో పోలీసులందరూ కూడా ప్రతిపక్షాలను కట్టడి చేయడానికి, అధికార పక్షాల ప్రసన్నం చేసుకోవడానికే తిరుగుతా ఉన్నారు తప్ప వాళ్ళ విధులు వాళ్ళని నిర్వహించుకోవడానికి మరి వాళ్ళకైతే స్వేచ్ఛనీయలేదు ఈ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. గిరిజనుల ఆత్మగౌరవంతో బతికేలా ఇందిరా సౌర జల వికాస పథకం ఏదైనా అసలు అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డికి దిట్ట. ఏది మాట్లాడినా కూడా ఆత్మగౌరవం. మరి గతంలో చూసుకున్నట్టయితే అది రైతు బంధు గత ప్రభుత్వం 10,000 ఇస్తుంది. మరి ఇక్కడ మేము ఆ రైతుల ఆత్మగౌరవం కోసం మేము 15,000 ఇస్తాను. 10,000 ఇస్తేనేమో అది బిచ్చం, ఈయన 15,000 ఇస్తే ఆత్మగౌరవం. మరి 15,000 12,000 కుదిస్తే దాన్ని ఏమంటారు రేవంత్ రెడ్డి చెప్పాలి, ముష్టి అన్నట్ట. మరి రైతులకు నువ్వు ముష్టి ఎత్తనవా? ఆ ముష్టి కూడా వేయలేక మరి వాళ్ళ రైతు భరోసా మరి ఒక విడతకు సంబంధించి ప్రభుత్వమే ఆ ముష్టిని లోపలేసుకున్నది. ఇప్పుడు 4 ఎకరాల వరకే ఇచ్చి మిగతా 4 ఎకరాల పైన ఉన్న వాళ్ళందరిది ఆ ముష్టి అంతా కూడా మూట కట్టుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏది ఏమైనా కూడా మరి ఈయన చెప్పింది వాస్తవమే, రోల్ మోడలే. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. మరి ఇక్కడ అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణలో మరి సంక్షేమ పథకాలు ఉచితాల పేరుతోటి మరి డబుల్ ఇస్తామని ఆశ పెడితే ప్రజలు మోసపోతే ఎలాంటి పాలన ఉండకూడదో దానికి రోల్ మోడల్ రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నాడు బేడీలు నేడు వెలుగులు. బీఆర్ఎస్ హయాంలో పోడు భూములు ఇవ్వమంటే దాడులు. మేము భూములు వంచడమే కాక ఉచిత సోలార్ పంపు సెట్లు ఇస్తున్నాం. ఇక బేడీలు ఏది గత ప్రభుత్వం అంట పోడు భూముల కోసం పోరాడితే బేడీలు వేసిందట. మరి రేవంత్ రెడ్డి సార్ చేసింది ఏందో కూడా ఒకసారి చూసుకున్నట్టయితే మరి ఇక్కడ సొంత భూముల కోసం కొట్లాడితేనే గిరిజన రైతులకు బేడీలు. మరి బేడీలు వేసింది ఎవరు, రేవంత్ రెడ్డా లేకపోతే మరి ఇక్కడ కేసీఆర్ అనే విషయాన్ని ఒకసారి మనం గమనించాలి. ఈ సంఘటన అందరికీ గుర్తున్నది. లగచర్లలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయడానికి మరి ఏదైతే వాళ్ళు గిరిజనులు పంటలు పండించుకునే బంగారు భూములను సేకరించడానికి ప్రయత్నం చేస్తే మా భూములు ఇవ్వం, మేము ఆత్మగౌరవంతో బతకాలి, మేము ఇదివరకు వలస వేరులో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పంటలు 2 పంటలు పండించుకుంటూ సకాలంలో మరి అవి కొనుగోలు కూడా ప్రభుత్వం చేయడంతో ఇవాళ మేము ఆత్మగౌరవంతో బతుకుతున్నాం, మేము ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వమంటే మరి వాళ్ళ మీద పోలీసు బూటు కార్లతోటి వాళ్ళని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేసిండ్రు, రైతులకు మరి ఇక్కడ ఏ విధంగా బేడీలు వేసుకుంటూ తిరిగిండ్రు, మరి ఇక్కడ సొంత భూములనే గుంజుకున్న చరిత్ర మరి ఇక్కడ కళ్ళ ముందు కనబడతా ఉంటే యథేచ్ఛగా అబద్ధాలు ఆడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నాడు బేడీలట, నేడు బేడీలు వేసింది ఎవరు, సొంత పట్టాలు గుంజుకుందాని ప్రయత్నం చేసింది ఎవరు? మరి ఇక్కడ రేవంత్ రెడ్డి అబద్ధాలను మరి ఇక్కడ యథేచ్ఛగా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చేసిన తప్పులను కూడా పక్క వాళ్ళ మీద వేసి నెట్టేసి మరి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు నన్ను ఎవరు చూస్తలేరు అన్నట్టుగా చూస్తాడు. లగచర్ల సంఘటన ఇంకా రగులుతూనే ఉన్నది. అయినా కూడా దాన్ని దాచే ప్రయత్నం చేస్తూ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేసి బీఆర్ఎస్ ఇంకా కూడా దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆల్రెడీ ప్రజా కోర్టులో మరి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎవరు దోషులో తేల్చడానికి. దానికే ఎన్నికల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. దానికి స్థానిక సంస్థల ఎన్నికలైనా లేదంటే ఉప ఎన్నికలు వచ్చినా కూడా మరి ఇక్కడ దోషులు ఎవరో తేల్చడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని రేవంత్ రెడ్డి గమనించాలి. ఇక సస్యశ్యామల భారతం, బియ్యం ఉత్పత్తిలో చైనా దాటిన భారత రికార్డు 14.9 కోట్ల టన్నులతో ముందంచ. 2వ స్థానంలో చైనా 14.46 కోట్ల టన్నులు. తెలంగాణ తదితర రాష్ట్రాల్లో అధిక దిగుబడి. తెలంగాణ రాష్ట్రంలో అధిక దిగుబడి రావడానికి కారణం ఎవరు? మరి ఏదైతే 17 నెలలు అవుతుంది ఈయన వచ్చిన వెంటనే మరి పోనీ ఆల్రెడీ
ఈయన ఎలాంటి కార్యక్రమం చేపట్టక ముందే మరి ఈయన ప్రభుత్వంలో కొనుగోలు జరిగినాయి. మరి అప్పుడు వచ్చిన దిగుబడి కూడా మరి దేని ద్వారా వచ్చింది? పోనీ 10 సంవత్సరాల నుంచి ఏ విధంగా దిగుబడి పెరుగుకుంటూ వచ్చింది? ఇవాళ మరి దేశంలోనే నెంబర్ 1గా దిగుబడిలో తెలంగాణ రావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? మరి ఆ రోజు రైతుకు పెట్టుబడి సాయం అందించి 24 గంటల కరెంట్ ఇచ్చి మరి మిషన్ కాకతీయ ద్వారా మనందరికీ సాగునీటిని అందుబాటులో పెట్టి కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్టు ద్వారా మరి ఇక్కడ రిజర్వాయర్లు నింపి మరి దాని ద్వారా చెరువులు నింపి నిత్యం మరి ఏదైతే భూగర్భ జలాలు పెంచి మరి ఇక్కడ నిత్యం రైతులకు అందుబాటులో ఉండే విధంగా సాగునీరు అందుబాటులో విధంగా యూరియా సకాలంలో అందుబాటులో విధంగా అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు అందే విధంగా ఎన్ని చర్యలు తీసుకుంటే ఈరోజు వ్యవసాయం అభివృద్ధి జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈరోజు చూసుకున్నట్టయితే పంటలు ఎండిపోయి కాళేశ్వరాన్ని ఎండబెట్టి మరి ఇక్కడ గోదావరి నిడారిగా మార్చడంతో ఎన్ని పంటలు ఎండిపోతా ఉన్నాయి మరి అనే విషయాన్ని కూడా ఒకసారి మననం చేసుకోవాలి. ఈ రకంగా రైతులను ఏ విధంగా వేధింపులకు గురి చేస్తా ఉన్నది, పెట్టుబడి సాయం అందించకుండా రుణమాఫీ చేస్తామని మాటిచ్చి సగానికి సాప చుట్టేసి మరి ఇక్కడ ఏదైతే ధాన్యం కొనుగోలు కోసం కూడా నెలల తరబడి ఏ విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. అకాల వర్షాలకు చేతికొచ్చిన ధాన్యం నోతికందగా ఎంత ఇబ్బందులు పడతారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. విదేశీ పర్యటనలో విలాస జీవితం, ఎక్కడికి వెళ్ళినా ఖరీదైన హోటల్లోనే బస. ఇది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జీవన శైలి. ఈ ఏడాది జనవరిలో పహల్గాంలో పర్యటన, వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు చేరవేత. ఉగ్రదాడి తర్వాత ఢిల్లీలో పాక్ ఎంబసీకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి ఫోటో అని చెప్పి పాకిస్తాన్ ఏదైతే విసిరే ఎంగిలి మెతుకులకు ఆశపడి మన భారతదేశానికి సంబంధించిన మరి ఇక్కడ హిందువులు కూడా పాకు గూఢాచారులుగా మారుతా ఉన్నారు. మన సైనిక రహస్యాలను కానీ మన దగ్గర మరి ఏవేవైతే ఉన్నాయో విలువైన సమాచారాన్ని అంతా కూడా ఉగ్రవాదులకు చేరవేసి తద్వారా తాయిలాలు తీసుకుంటా ఉన్నారు. అందులో ఒక యూట్యూబర్ మల్హోత్రా జ్యోతి అని చెప్పి మరి ఆమెను ఆల్రెడీ మరి ఇక్కడ ఏదైతే మన ఆ నిఘా విభాగం మరి పట్టేసింది. ఆమెను పాక్ ఏజెంట్గా మరి పాకు గూఢాచారిగా తేల్చేసింది. ఆమె జీవన శైలి చూసుకున్నట్టయితే మరి పహల్గాం దాడికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ వీడియోలు, అక్కడ భద్రతా బలగాలు ఏ విధంగా ఉంటాయి, అక్కడికి భద్రతా బలగాలు చేరడానికి ఎంత టైం పడుతుంది అన్నంతా కూడా స్టడీ చేసి అవన్నీ కూడా ఉగ్రవాదులకు చేరేసినాక మరి వాళ్ళు 3 నెలల తర్వాత అక్కడ పహల్గాం మీద దాడి చేసిండు అని అంటే ఇలాంటి చెత్త మరి ఈ హిందువులు కూడా ఈ పైసల కోసం ఇవాళ భారతదేశానికి కన్న తల్లి మరి రొమ్ము కోసే ఇలాంటి వెధవలు చేసే పనుల వల్లనే ఈరోజు ఉగ్రవాద కార్యకలాపాలు మన ఇండియాలో చెలరేగుతూ ఉన్నాయి. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ విలాసాల కోసం మరి ఇక్కడ మన భారతదేశ భరతమాత గొంతుకోయడానికి కూడా సిద్ధపడుతున్న ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా నడి రోడ్డు మీద ఉరిదీసినప్పుడే మరి ఇక్కడ ఖచ్చితంగా దానికి భారత్కు న్యాయం జరిగినట్టయితే అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎయిర్పోర్టుల్లో రైల్వే స్టేషన్ అట అమృత్ పథకంలో భాగంగా వరంగల్, కరీంనగర్, బేగంపేట రైల్వే స్టేషన్ల అభివృద్ధి మరి చెర్లపల్లి కూడా చూసినాం. మరి మీది మెరుపులు చేసి గట్టిగా గాలివానత్తే కూలిపోతా ఉన్నాయి. ఇకనన్నా మరి పూర్తి స్థాయిలో ఏదైతే పర్మనెంట్ పనులు చేయాలి కానీ ఈ మీది పూతలు చేసి మెరిపించే పనులను మానుకోవాలి. భారత ధర్మసత్రం కాదు. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో ఇబ్బందులు, శరణార్థుల అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఆశ్రయం కోరిన శ్రీలంక జాతీయుడి పిటిషన్ తిరస్కరణ అని చెప్పి శ్రీలంక నుంచి వచ్చిన ఆయన నాకు భారత పౌరసత్వం ఇవ్వండి, నేను ఇక్కడనే ఉంటా అంటే ఇదేమో ధర్మసత్రం కాదు. ఇప్పటికే మా దగ్గర అనేక మంది ఉన్నారు, 140 కోట్ల జనాభాతో కిక్కిరిసిపోయినది, మేము ఎవరిని కూడా అనుమతించమని చెప్పి మన పిటిషన్ కొట్టేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే వాళ్ళు జైలు పెడితే మేము నీళ్ళు ఇస్తున్నాం, జైలు ఎవరు పెట్టిండ్రో మరి ఇక్కడ ప్రజలందరికీ ఇంకా మర్చిపోలేదు. ఆల్రెడీ మరి నువ్వు లగచర్లకు సంఘటనలో ఏమేం చేసినావు, ఎంతమంది గిరిజన రైతులను ఇబ్బంది పెట్టినావు అనేది మరి ప్రజలందరూ చూస్తూనే ఉన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. కష్టాలకు వారధి, ఏళ్ల తరబడి కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు, ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజల అవస్థలు అని చెప్పి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టేటువంటి ఈ నిర్మాణాలు, ఫ్లైఓవర్ రోడ్లు మరి 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా మోక్షం లేదు. మరి ఇక్కడ బీజేపీ ఎంత మరి తెలంగాణ మీద వివక్ష చూపిస్తా ఉన్నది. 8 మంది ఎంపీలు ఉన్నారు, కనీసం 2 మరి ఏదైతే కేంద్ర మంత్రులు ఉన్నారు, అయినప్పటికీ కూడా ఈ నిర్మాణాలను పూర్తి చేయడానికి వాళ్ళు చొరవ తీసుకోవడం లేదు. ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు వాళ్ళు మరి మొత్తుకున్నా వాళ్ళ పార్టీలో ఏం నడవకుండా మరి వాళ్ళని ఏ విధంగా తొక్కి పెడతా ఉన్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఐదు 5 లక్షల మందికి యువ వికాసం, జూన్ 2 మంజూరు, పత్రాల పంపిణీ, నెలకు 2,000 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
అంటే జూన్ 2న కొంతమందికి ఇస్తుంది, నెలకు 2000 చేస్తామని దానికి లెక్క ఉండదు, పత్రం ఉండదు. ఇక ఒకరి తర్వాత ఒకరికి ఇస్తామని చెప్పి 3 ఏళ్ల పాటు సాగది సిగత్తది అని చెప్పి ఆ యువకులందరినీ కూడా చెప్పు చేతుల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా, ఏ సంక్షేమ పథకం అమలు చేసినా ఇప్పటి వరకు ఎక్కడ కూడా పూర్తి కాలేదు. మరి ఇక్కడ ఎలక్షన్ల ముందు ఏదైతే పైలట్ గ్రామాలు అన్నాడు, మరి ఇలా ఇందిరమ్మ ఇల్లు పైలట్ గ్రామాలలో మొదలుపెట్టిండ్రు. ఒక్కొక్కరికి 300 ఇల్లు 400 ఇల్లు ఒక్కో గ్రామానికి మంజూరు చేసిండ్రు. నియోజకవర్గానికి మొత్తం 3500 అయితే మరి ఒక గ్రామానికి 300 ఎట్లు ఇస్తాడు అని అంటే దానికి సమాధానం లేదు. ఆ 300లో 50 మందికి మరి ఇక్కడ ముగ్గు పోసుకోమంటాడు. అందులో 10 మందికి మాత్రమే ఇప్పటి వరకు కింద ₹1,00,000 వచ్చినాయి. ఈ లెక్కన అరకొరగా చేసి మేము చేసినామని చేతులు దులుపుకోవడమే తప్ప ఏ పథకాన్ని కూడా చిత్తశుద్ధితోటి అమలు చేసిన పరిస్థితి లేదు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేవలం కమిషన్లు విచారణల పేరుతోటి కాలం వెల్లదీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. మళ్ళీ కాళేశ్వరం ఏదైతే దాని విచారణ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ సంబంధించి మళ్ళీ 2 నెలలు ఎక్స్టెన్షన్ చేసింది. ఒకసారన్నా కేసీఆర్ను హరీష్ రావును పిలవాలి, దాన్ని మేము మళ్ళీ బదనాం చేసుకుంటూ తిరగాలి. కాబట్టి ఇంకో 2 నెలల టైం ఇస్తాను. మొత్తానికైతే కేసీఆర్ను హరీష్ రావును విచారణ చేయకుండా మీరు కమిషన్ నివేదిక ఇచ్చినట్టయితే మరి ఆల్రెడీ క్లీన్ చిట్ ఉన్న దాన్ని మీరు అక్కడ క్లీన్ చిట్గా అందరికి అర్థమైపోతుంది. కాబట్టి అలా తప్పు జరగకపోయి ఒక్కసారన్నా పిలిచి విచారించాలన్నట్టు సందంగా ఉన్నది. ఇప్పుడు ఈ 2 నెలల ఎక్స్టెన్షన్ చూసుకున్నట్టయితే మళ్ళీ ఇక్కడ కొండ పోచమ్మ సాగర్ పై విజిలెన్స్ అట. ఎన్ని విజిలెన్స్ వేసినా ఏవేసినా ఇప్పటి వరకు కొండందా వేలకను పడతాను తప్ప ఇప్పటి వరకు మరి నీళ్ళెట్టియాలి, ఆ కాళేశ్వరాన్ని ఎట్లా పునరుద్ధరించాలి, NDSA నిపుణుల నివేదిక వచ్చి మరి 3 నెలలు దాటిపోయింది, ఇంకెప్పుడు మొదలు పెట్టాలనే దాని మీద మాత్రం వీళ్ళకి సోయి లేదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు. MBA MCA BEd ఫార్మసీ కళాశాలలో దుస్థితి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తనిఖీలో వెలుగులోకి. అది కాంగ్రెస్ మరి ఇక్కడ ప్రభుత్వ పరిస్థితి కూడా ఆ విధంగా ఉన్నది. విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు. మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ ఆ రకంగా ఉన్నది. విద్యాశాఖ మంత్రి ఎవరే అంటే మరి ఇక్కడ మన అన్న రేవంత్ అన్న కాబట్టి ఆ పరిస్థితి ఆ విధంగా ఉన్నది. స్థానిక వార్తలను కనుక గమనించినట్టయితే కొప్పుల హయాంలోనే అభివృద్ధి. నేడు ధర్మారం అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధం. కాంగ్రెస్ నాయకుల సవాల్ స్వీకరణ, బీఆర్ఎస్ నాయకుల స్పష్టీకరణ. మాజీ మంత్రి ఈశ్వర్పై ఆరోపణలు చేస్తే ఇక సహించేది లేదు. మాజీ మంత్రి కొప్పులేశ్వర హయాంలోనే ధర్మపురి నియోజకవర్గంతో పాటు ధర్మారం మండలంలో చేసిన అభివృద్ధి పనులపై చర్చకు తాము సిద్ధమేనని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి కొప్పులేశ్వర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. సోమవారం మండల కేంద్రంలో నంది మేడారం ఫ్యాక్స్ చైర్మన్ ముస్తాల బాలరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్, రైతు బంధు సమితి మాజీ జిల్లా సభ్యుడు పూసుకూరు రామారావు నాయకులు మాట్లాడారు. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఘనత కొప్పులేశ్వర్ దక్కిందనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని సూచించారు. అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు విప్పు అడ్లూరు మెప్పు కోసం అవాకులు చెవాకులు పేలుతున్నారని చెప్పి మరి ఇక్కడ బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడంతో కొప్పుల ఈశ్వర్ సహకారంతో 2006లో అడ్డూరు లక్ష్మణ్ కుమార్ జడ్పీటీసీగా గెలిచిన విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు చేసుకోవాలన్నారు. దళిత బంధుపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 17 నెలలు గడిచిన తర్వాత ఇప్పటికి కూడా మరి ఏదైతే అంబేద్కర్ అభయాస్తం పేరు మీద 12 లక్షలు ఎంతమందికి ఇచ్చిందో మరి చెప్పాలని చెప్పి డిమాండ్ చేసిండ్రు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ నాయకులు ప్రతి సవాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ అభివృద్ధి మీద అదేవిధంగా ఏదైతే కొప్పులేశ్వర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండో అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మరి అభివృద్ధి మీద ఎక్కడైనా మేము చర్చకు సిద్ధం. మరి ఇప్పటి వరకు మీ లక్ష్మణ్ కుమార్ గారు ఏమేం చేసిండో మరి మీరు ప్రజలకు వివరించడానికి సిద్ధంగా ఉంటే మేము ఎక్కడ ప్రధాన చౌరస్తా మీద మరి మీతోటి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము 10 సంవత్సరాల కాలంలో మరి ఇక్కడ కొప్పుల ఈశ్వర్ గారు ధర్మపురి నియోజకవర్గానికి అదేవిధంగా ధర్మారం మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండు, మండలాన్ని కోసం మరి మాట్లాడదామన్నా నియోజకవర్గ వ్యాప్తంగా మాట్లాడదామన్నా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఏదైతే మరి రేపు మాట్లాడడానికి మేము సిద్ధమని చెప్పిందో వీళ్ళు సవాళ్ళను స్వీకరించిండ్రు. మరి ఈరోజు ధర్మారం మండల కేంద్రంలో ఏ మేరకు దీని మీద మరి ఏదైతే వాళ్ళు చర్చకు వచ్చి మరి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు చేసిన పనులను ఏమేం చేసింది 15 నెలల కాలంలో అనేది మరి చెప్తారు. ఇప్పటికే మరి ఇక్కడ ఏదైతే కొప్పులేశ్వర్ గారు తీసుకొచ్చిన 17 కోట్లకు ఆల్రెడీ శంకుస్థాపన చేసిన దాన్ని మళ్ళీ రీశంకుస్థాపన చేసి నేనే నిధులు తెచ్చినా అని చెప్పుకుంటున్నాను. ఇప్పటికే తీవ్ర విమర్శల పాలవుతున్నా మరి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఏదైతే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఏర్పాటు చేస్తే మరి అక్కడ దాన్ని సరిగ్గా నిర్వహించలేక మరి వాళ్ళందరూ కూడా మళ్ళీ బిందెలు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. దానికి ఏం సమాధానం చెప్తాడో మరి ఇక్కడ వేచి చూడాలి.
RG3 సివిల్ సిబ్బందిపై కాంగ్రెస్ నాయకుడు దాడి. RG3 డివిజన్ సివిల్ విభాగం సిబ్బందిపై సోమవారం నాగపల్లి చెందిన కాంగ్రెస్ నాయకుడు దాడి చేసినట్టు తెలిసింది. RG3 OC2 ప్రాజెక్టు సమీపంలో కెనాల్లో ఇటీవల చేసిన బ్లాస్టింగ్ వల్ల నాగపల్లిలో ఇల్లు దెబ్బతిన్నాయి. అధికారుల ఆదేశాల మేరకు మరమ్మతులు పర్యవేక్షిస్తున్న మేనేజ్మెంట్ ట్రైన్ శ్రీనివాస్ పై అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చేసుకున్నారు. బాధితులు రామగిరి కేసులో ఫిర్యాదు చేశారు. ఈ కేసును నీరుగార్చేందుకు RG3కి చెందిన అధికారిపై అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకుడు ఒకరు ఒత్తిడి చేస్తున్నాడు తెలిసింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లాస్టింగ్ ఏదైతే OCP2కు సంబంధించి కెనాల్ మళ్లింపు పనులలో భాగంగా కెనాల్లో బ్లాస్టింగ్ ఏర్పాటు చేస్తే సమీపంలో ఉన్న ఇళ్లన్నీ కూడా మరి ఇక్కడ ధ్వంసమైనవి. ఆ ధ్వంసానికి సంబంధించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోక చేస్తే GM దిగివచ్చి మరి అందరికి కూడా దానికి సంబంధించిన పూర్తి నష్టపరిహారం చెల్లిస్తా అని, ఇళ్లకు మరమ్మతులు చేస్తా అని చెప్పి మరి దాని అంతటి కూడా పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి కూడా ఆయన క్షమాపణలు కోరడం జరిగింది. ఆ తర్వాత మరమ్మత్తు పనులు జరుగుతున్న నేపథ్యంలో మరి ఇదంతా క్రెడిట్ అంతా బీఆర్ఎస్ నాయకులకు ఎక్కడికి వద్దా అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మరి ఇక్కడ ఏదైతే విధ్వంసం జరిగిన రోజు ఒక్కరు కూడా మరి కనబడలేదు, ముఖం చాటేసిండ్రు. ఆ తర్వాత ఏదైతే దానికి సర్వే జరిగి మరమ్మత్తు పనులు జరుగుతూ ఉన్నాయో మరి మేము కూడా ఇలా పాల్గొనాలని అత్యుత్సాహంతో మరి ఇక్కడ వీళ్ళకి ఇదే వాళ్ళకి అదే అని చెప్పి మరి ఓవర్ యాక్షన్ చేసుకుంటూ నిన్న రోజున సివిల్ సిబ్బంది మీద చేసుకున్నాడు కాంగ్రెస్ నాయకుడు. మరి ఆయన స్వతహాగా మరి ఏదైతే దళిత కులానికి సంబంధించిన వ్యక్తి, SC STకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మరి ఆయన నిన్న రోజున ఫిర్యాదు చేసిండు. తన మీద ఏదైతే చేసుకున్నాడో ఆయన మీద ఖచ్చితంగా SC ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి ఫిర్యాదు చేస్తే మరి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి GM మీద ఒత్తిడి చేస్తా ఉన్నారట. అధికార పార్టీ సంబంధించిన ఇక్కడ ఒక ముఖ్య నాయకుడు మరి ఒత్తిడి చేసి ఆ కేసును ఆపాలని నీరుగార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి మొన్న రాజాపూర్ ప్రాంతంలో మరి అక్కడ వాళ్ళ భూములన్నిటి కూడా లాక్కోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నదో బలవంతంగా సర్వే చేసే సమయంలో అక్కడ సర్పంచ్ మరి ఇక్కడ తాజా మాజీ సర్పంచ్ పాష మొదలు తర్వాత ఇంకో 2-3 యువకులు మరి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మరి నన్ను కొట్టిందని చెప్పి మరి అక్కడ ఒక ఆఫీసరు ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే ఆఫీసర్ల సంఘం అంతా కూడా మళ్ళా ఏదైతే ఆయన సింగరేణి కాంట్రాక్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయనను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి అని చెప్పి మరి ఆయనను భయభ్రాంతులకు గురి చేసి ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ చేసుకున్న నాయకుడు కూడా ఆల్రెడీ కాంట్రాక్టరే మరి అన్నప్పుడు మరి వాళ్ళకో న్యాయం అంటే ఆయన TRSకు సంబంధించిన వ్యక్తి, ఈయన కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తి. అక్కడ మరి వాళ్ళు ఏదైతే కొట్టిండని ఆరోపణలు చేస్తున్న వ్యక్తి మరి BC కులానికి సంబంధించిన గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇక్కడ SC ST సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి ఇక్కడ ఈయన కేసును నీరుగార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి మరి బాధ్యత చేసుకున్నాడు. ఇది బహిరంగంగా జరిగింది. చేసుకుని ఆయన అవమానపరిచిండు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఆయన అదరికో న్యాయం ఇద్దరికో న్యాయం ఎందుకు, ఆయన కూడా మరి తాజా మాజీ సర్పంచే. మరి ఈయనే మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి అధికార పార్టీ అని చెప్పి మరి ఆ కేసు నీరుగార్చడానికి GM మీద పెద్ద ఎత్తున ఒత్తిడి జరిగితే ఇప్పటి వరకు కూడా FIR నమోదు కాలేదని చెప్పి తెలిసింది. మరి ఆయన ఏదైతే బాధితులు కూడా ఖచ్చితంగా ఫిర్యాదు నమోదు కాకపోతే మరి SC ST కమిషన్ వరకు అయినా వెళ్తామని చెప్పి మరి స్థిరంగానే ఉన్నాడు ఇప్పటికీ. మరి ఆయన ఏదైతే CMO ఏదైతే స్పందించిందో ఈయన ట్రైనీ కాబట్టి ఈయన కోసం అధికారుల సంఘం స్పందిస్తలేదు. అక్కడ అధికారుల సంఘం స్పందించి మరి GM మీద ఒత్తిడి తేగానే వెంటనే బ్లాక్ లిస్ట్ కోసం ఆయన ప్రపోజల్స్ కూడా పంపినట్టు తెలిసింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ప్రతిపక్ష పార్టీ కాబట్టి అదిగా ఉన్నదని చెప్పి GM ఆ రకంగా స్పందించిండు. ఇక్కడ అధికార పార్టీ ఒత్తిడి తేవడంతో మరి ఇక్కడ వీళ్ళకి సముదాయించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఈ రకంగా సింగరేణి అధికారులు మరి ఇక్కడ అధికార పార్టీ కనసన్నలలో ఏదైతే పోలీస్ అధికారులు కానీ ఇతర రెవెన్యూ అదేవిధంగా మరి MPDO డెవలప్మెంట్ అధికారులు ఇతర అధికారులు ఏ విధంగా అయితే వాళ్ళ చెప్పు చేతల్లో ఉన్నారో ఈరోజు సింగరేణి మరి GM స్థాయి నాయకులు కూడా వాళ్ళ చెప్పు చేతల్లోనే పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి మరి ఏదైతే బహుజన మరి ఏదైతే ఉద్యోగి మీద చేసుకున్నా కూడా GM పట్టించుకోకపోవడం పూర్తిగా విచారకరం. మరి దీని మీద BRS కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందనే విషయాన్ని ఇక్కడ GM గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.